పవన్ కళ్యాణ్ గారు బడ్జెట్కి ముందు వెళ్ళి అమిత్ షా గారితో భేటీ దేనికోసం అంటే రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రివర్గంలో ఆయన పార్టీకి ప్రాతినిధ్యం కల్పించబోతున్నారు అనేది ఒక టాక్. రెండవది, అసెంబ్లీ ఎన్నికలు ఒక 3 రాష్ట్రాలలో అంటే పెద్దవి, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్లో తురుపు ముక్కగా అంటే ట్రంప్ కార్డుగా స్టార్ క్యాంపెయినర్గా పవన్ కళ్యాణ్ని పంపించబోతున్నారు. తమిళనాడులో, కేరళలో పవన్ కళ్యాణ్కి అభిమానులు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, కాస్త కూస్తో ఆ తమిళియన్స్, మలయాళీల్లో కూడా ఈయన సినిమాల మీద క్రేజ్ పెంచుకున్న వాళ్ళు ఉన్నారు, అభిమానులు. సో ఎన్డీఏ కూటమిలోనే ఉన్న పార్టీలలో రాజకీయం బలం కంటే కూడా ప్రజల తాలూకు ఆదరణ ఉన్న నేతగా పవన్ కళ్యాణ్ గుర్తింపు ఉంది. సొంతంగా బలం ఉందో లేదో పక్కన పెడితే ఒక యూత్ని ఆకట్టుకోగలిగిన సినిమాలు తీసిన లీడర్గా ఆయనకు పేరుంది. సో దానిని వాడేందుకు, దానికి తోడు గత 18 నెలలుగా ఆయన చేసిన ప్రయత్నం రకరకాల వస్త్రధారణలో సనాతన ధర్మసారథిగా వాటన్నిటినీ ఏంటంటే ఒక లాజికల్ కంక్లూజన్ ఈ ఎన్నికల్లో వాడటం. దానికి ముందు రాజ్యసభకి ఒక 4 సీట్లు ఖాళీ అవుతుండగా 2 టీడీపీ, 1 బీజేపీ, 1 జనసేన తీసుకోవాలని నిర్ణయించారని చెప్తున్నారు. బట్ ఆ 1 జనసేన ఎవరికి ఇస్తారో వారికి కేంద్ర మంత్రి పదవి కూడా దక్కుతుంది అంటున్నారు. ఇప్పుడున్న 2 ఎంపీల్లో ఎవరికి కేంద్ర మంత్రి పదవి దక్కుతుందో అనేది పక్కన పెడితే కొత్తగా తీసుకునే రాజ్యసభ మెంబర్కి మాత్రమే అది దక్కుతుంది అంటున్నారు. అది ఎవరికైనా కావచ్చు, అందరూ చెప్పుకునేది ఆ మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక వ్యక్తికి ఇవ్వచ్చు, లేకపోవచ్చు. ఇదంతా ప్రచారమే. మనం దీన్ని ఖండించటం లేదు, ఎగతాళి చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఒక సీరియస్ ఇష్యూ నడుస్తోంది ఢిల్లీలో. మనం పర్టికులర్గా ప్రయారిటీ బేస్డ్ మీద రాజకీయాలు నడుపుతున్నప్పుడు చంద్రబాబు కాకపోతే జగన్మోహన్ రెడ్డితో ఇండైరెక్ట్గా మనం ఈ యొక్క ఏమంటారు టైఅప్ పెట్టుకుంటుంది బీజేపీ అనేది 2 టర్ములుగా చూస్తున్నది. అలాంటప్పుడు ఈ 2 కాకుండా ప్రత్యామ్నాయంగా మనం ఇంకొక లీడర్ని ప్రోత్సహిస్తే అది పవన్ కళ్యాణ్ అనేది ఎక్కువ మంది చెప్పే మాట, నమ్మే మాట. బట్ ఆ కోణంలో చూసినప్పుడు పవన్ కళ్యాణ్కి ఉన్న ప్రజాదరణని టెస్ట్ చేసే క్రమంలో కొన్ని అసెంబ్లీ రాష్ట్రాల్లో ఇప్పటికే టెస్ట్ చేశారు, సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడు ఇది చాలా కీలకమైనది. బీజేపీకి కానీ జనసేనకు కానీ స్టార్ క్యాంపెయినర్గా వెళ్ళి వచ్చినంత మాత్రాన ఆయన ఇమేజ్ పెరిగేది లేదు, తగ్గేది లేదు. కానీ బీజేపీ గెలిచిన ప్రతి చోట తాను ఉండటంతో తనకంటూ రాజకీయంగా కేంద్రం నుంచి ఒక మద్దతు తెచ్చుకునే ఒక ప్రయత్నం అయితే జనసేన చేస్తుంది. ఈ కోణంలో చూసినప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి ఒక్కడే వెళ్ళటం, నారా లోకేష్తోనో చంద్రబాబు నాయుడు గారితోనో కలిసి వెళ్తే అది వేరు. ఒక్కరే వెళ్ళి బడ్జెట్కి సంబంధించి ఆంధ్ర రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పడం ద్వారా ఇది ఒంటరి ప్రయత్నాలు కావచ్చు, ఒంటరిగా ఎదిగే ప్రయత్నాలు కావచ్చు, కూటమిలో ఉంటూనే ఒంటరిగా బలపడే ప్రయత్నం కావచ్చు. ఎక్కువ మంది ఏంటంటే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ విడిపోతాడు అనే భ్రమంలో ఉన్నారు. బట్ పవన్ కళ్యాణ్ కానీ కూటమి కానీ విడిపోవటం అనేది దాదాపుగా జరగదు. ఎందుకు అంటే అంతగా జెల్ అయిపోయారు. రాజకీయాల్లో ఎప్పుడేదైనా జరగవచ్చు కాబట్టి విడిపోతే విడిపోవచ్చు. కానీ ఆసక్తి కానీ అవకాశం కానీ లేదనేది ప్రస్తుతానికి కనిపిస్తున్న పరిణామం. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నుంచి పొలిటికల్గా ఇన్పుట్స్ ఎంత నీఘా వర్గాల ద్వారా వాళ్ళు తెప్పించుకున్నా పవన్ కళ్యాణ్ నోటి వెంట వినటానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈయన పర్స్పెక్టివ్ ఏంటి, ఈయన దృక్కోణం ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద. ఆ కోణంలో ఈ భేటీ అనేది ఒక ప్రాధాన్యత సంతరించుకున్నది. నిజంగా కేంద్ర మంత్రి పదవి ఇస్తారా జనసేన నుంచి? లేదు, ఎన్నికల వరకే వాడుకోవటం, అంటే ఎన్నికల వరకే స్టార్ క్యాంపెయినర్గా పంపించడానికి సంసిద్ధతని, ఆ ప్రిపేర్డ్నెస్ని తెలుసుకోవడానికే పిలిపించారా అనేది వాళ్ళకే తెలియాలి. బయట జరుగుతున్న ప్రచారం అయితే ఇది.